2025 ఏప్రిల్ నెల మేష రాశి ఫలితాలు. గ్రహస్థితి మరియు సారాంశం. ఈ నెలలో మేషరాశి స్థానంలో సూర్యుడు బలంగా ఉంటాడు. అలాగే బుధుడు, శుక్రుడు కలిసి మీ రాశికి మేలు చేసే యోగాలను సృష్టిస్తారు. శని, రాహువు, కేతువుల ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో ముఖ్యంగా వృత్తి, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య పరంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ పట్టుదల వల్ల విజయం సాధించగలుగుతారు. వృత్తి మరియు ఉద్యోగ ఫలితాలు. ఉద్యోగస్తుల విషయంలో ఈ నెల కొంత గందరగోళంగా ఉంటుంది. మీ పై అధికారులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఏప్రిల్ 15 తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు, కానీ నిరుత్సాహపడకండి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఐటీ, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వారికి ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి. ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా కుటుంబ అవసరాలు, వైద్యం, పిల్లల ఖర్చులపై ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు. మీకు అనుకోని ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఏప్రిల్ నెల రెండో అర్ధ భాగం మేలు చేస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. కుటుంబ జీవితం. కుటుంబంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దాంపత్య జీవితం మిశ్రమంగా ఉంటుంది. మీరు క్రమంగా సమస్యలను పరిష్కరించగలుగుతారు. పిల్లల గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రేమ మరియు వివాహ జీవితం. ప్రేమలో ఉన్నవారికి ఈ నెల కొంత గందరగోళంగా ఉంటుంది. మీ రిలేషన్షిప్లో అనవసరమైన అనుమానాలు రావచ్చు. కొన్ని విషయాల్లో సహనంతో వ్యవహరించాలి. వివాహమైన వారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏప్రిల్ 20 తర్వాత వివాహయోగం ఉన్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. విద్యా ఫలితాలు. విద్యార్థులకు ఈ నెల కొంత ఒత్తిడిగా ఉంటుంది. ఏప్రిల్ నెల మొదటి అర్ధ భాగం శ్రమతో కూడుకున్నప్పటికీ రెండో అర్ధ భాగంలో మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎక్కువ కృషి చేయాలి. ఆరోగ్య పరిస్థితి. ఆరోగ్య పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శారీరక అలసట, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. తల నొప్పులు, మైగ్రేన్ సమస్యలు ఉండే అవకాశం ఉంది. సరైన భోజనం, వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శుభ సమయాలు. వ్యాపారం, ఉద్యోగ మార్పు, ఇంటి కొనుగోలు, ప్రయాణాలకు అనుకూలమైన తేదీలు ఏప్రిల్ 5, 10, 18, 22, 30. శుభకార్యాలకు అనుకూలమైన సమయాలు ఏప్రిల్ 7, 12, 20, 28. పరిహారాలు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ సందర్శన చేయడం మంచిది. రుద్రాభిషేకం చేయించుకోవడం శుభప్రదం. రక్తదానం చేయడం, సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మంగళ గ్రహ శాంతి పూజ చేయించుకోవడం మంచిది. ముగింపు. ఈ నెల మేష రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం పొందే అవకాశం ఉంది. పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.